మన ఇంట్లో గడప ఉంటుంది కదా, మనం రోజూ ఎన్నోసార్లు దాటుకుంటూ వెళ్తాం. కానీ అదో కేవలమో దారి మాత్రమే అనుకుంటే పొరపాటే. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం అది మన ఇంటిలోకి సిరి సంపదలను ఆహ్వానించే ఒక పవిత్రమైన ప్రదేశం. మరి మన గ్రంథాలు దీని గురించి ఏం చెబుతున్నాయో, ఆ ఐశ్వర్యాన్ని మనం ఎలా ఆహ్వానించవచ్చో ఈరోజు వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ అసలైన ప్రశ్నేంటంటే, లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలంటే మన ఇంటి గడపను ఎలా పూజించాలి? ఇదే మన సంప్రదాయ గ్రంథాలు మన ముందుంచుతున్న ప్రశ్న. దీనికి సమాధానం తెలిస్తే మన ఇంటి శ్రేయస్సుకు దారి దొరికినట్టే. మరి ఆ మార్గమేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, అసలు గడపకింత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మన పెద్దలు చెప్పేదేంటంటే, అదొక సిమెంట్ కట్టడం మాత్రమే కాదు, అదొక రక్షణ కవచం లాంటిది. మంచి శక్తులను లోపలికి పిలిచి చెడు శక్తులను బయటే ఆపేసే ఒక ఆధ్యాత్మిక ద్వారమనమాట. అందుకే చూడండి, గడపను ఎప్పుడూ ఎంత పవిత్రంగా చూసుకుంటారో. ఎందుకంటే శుభ్రంగా అందంగా అలంకరించిన గడప సాక్షాత్తు సిరిసంపదల దేవత అయిన లక్ష్మీదేవికి మనం పంపిస్తున్న ఓ ప్రత్యేకమైన ఇన్విటేషన్ లాంటిది. అందుకే ఈ ఆచారాలు కేవలం సంప్రదాయం కాదు, ఐశ్వర్యాన్ని కోరుకునే ఒక చక్కటి మార్గం. మరి ఇంత ముఖ్యమైన గడపను ఎలా సిద్ధం చేసుకోవాలి? దానికి ఓ సరైన పద్ధతి ఉంది. ఆ ఆచారాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆచారం ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఫస్ట్, తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే గడపను నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత మొత్తం గడపకి పసుపు రాయాలి. ఆ మధ్యలో అందంగా ఒక ముగ్గు పెట్టాలి. ఫైనల్గా ఆ ముగ్గు మధ్యలో ఎర్రటి కుంకుమబొట్టుతో దానికి జీవం పోయాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఈ పనంతా అయ్యేదాకా గడపను దాటకూడదు అంటారు. ఎందుకంటే ఆ సమయంలో గడపను ఒక పవిత్రమైన పూజాస్థలంగా భావిస్తారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ అలంకరణలో ఒక చిన్న డీటెయిల్ ఉంది. దానికే చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే ముగ్గు వేయడానికి మనం వాడే పదార్థం. ఇక్కడే చాలామందికి తెలియని ఓ ముఖ్యమైన రూలుందండోయ్. ముగ్గు దేనితో వేస్తే ఏంటి? పిండి పిండే కదా, అంతా ఒకటేలే అని చాలామంది కనిపించొచ్చు. కానీ మన శాస్త్రం ప్రకారం అక్కడ చాలా చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా మన ఇంటి మంచీ చెడుల్నే మార్చే అంత శక్తివంతమైనది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. సాధారణంగా రాతిపిండితోనో చాక్పీస్తోనో ముగ్గు వేసేస్తుంటారు. కాని మన సాంప్రదాయం ఏం చెప్తోందంటే, ముగ్గు కేవలం బియ్యం పిండితో మాత్రమే వెయ్యాలి. ఎందుకో దాని వెనుక ఓ అద్భుతమైన కారణం దాగి ఉంది. మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. రాతిపిండి ఏ జీవికి ఆహారం కాదు, కడుపు నింపదు. అదే బియ్యం పిండితో ముగ్గు పెట్టామనుకోండి, అది చీమలకి, చిన్న చిన్న పురుగులకి ఆహారమవుతుంది. అంటే మనం చేసే ఒక చిన్న పనితో కొన్ని జీవుల ఆకలి తీరుస్తున్నాం. దీన్నే భూతదయ అంటారు. నిజమైన సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, ఇలాంటి కరుణ కూడా అని చెప్పడమే దీని ఉద్దేశం. అద్భుతం కదా? ఓకే, ఇప్పటిదాకా ఈ ఆచారాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూశాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఇదంతా ఎందుకు చెయ్యాలి? దీనివల్ల మనకు కలిగే అసలైన ప్రయోజనమేంటి? మన గ్రంథాల్లో చాలా పవర్ఫుల్గా ఒక మాట చెప్పారు. ఏ ఇంట్లో అయితే గడప పసుపు కుంకుమలతో కళకళలాడుతూ కనబడుతుందో ఆ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విన్నారా? ఎంత క్లియర్గా ఉందో చూడండి. మనం శ్రద్ధగా చేసుకున్న ఈ అలంకరణే ఆ తల్లికి మనం పంపే ఆహ్వానపత్రికన్మాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గడపకు పసుపు కుంకుమ పెట్టడం, ముగ్గు వేయడం అనేది కేవలం ఒక అలంకారం కాదు. అది మన ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేయడం లాంటిది. సిరి సంపదల్ని మన జీవితంలోకి యాక్టివ్గా ఇన్వైట్ చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది. ఈ గడప పూజలాగే మన ఇళ్లల్లో పాజిటివ్ వైబ్స్ కోసం మనం తెలియకుండానే ఎన్నో మంచి పనులు చేస్తుంటాం. పొద్దున్నే దీపం పెట్టడం, సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం లాంటివి. మరి మన ఇళ్లల్లో ఇలాంటి పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు మనం ఇంకా ఏమేం చేస్తుంటాం? ఒక్కసారి ఆలోచించండి.